హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం థర్డ్ క్లాస్లో నిన్న ఒక పాట నేర్చుకున్నాం, కూడిక పాట. చక్కగా మీరు నోట్బుక్లో కూడా రాసి ఉంటారని అనుకుంటున్నాను నాన్న. వర్క్ బుక్ కూడా ఫిల్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఈరోజు చూడండి 10th వన్, ఏది మేలు. ఏది మేలు. మేలు అంటే మంచి. ఏది మంచిది అనేది మనం ఈరోజు పాటలో నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా పాట పాడుతున్నారు. ఆ పాటని మనం కూడా ఇప్పుడు పాడుకుందాం. చూడండి, గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చున్న మా అరుగు మేలు. వీధులన్నిటిలోన ఏ వీధి మేలు, మంచివారున్నట్టి మా వీధి మేలు. ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు, పాడి పంటలు గల్గు మా ఊరు మేలు. అంటే ఇక్కడ ఏది మేలు అంటే ఏది మంచిది. చూడండి, గడపలన్నిటిలోన ఏ గడప మంచిది? మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. మహాలక్ష్మి అంటే లక్ష్మీదేవి నివసించేటటువంటి మా గడప ఎప్పుడూ కూడా మంచిదే. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చున్న మా అరుగు మేలు. చూడండి, పండితులైనటువంటి విద్వాంసులు, అన్నీ తెలిసిన వారు కూర్చున్నటువంటి మా అరుగే మేలు. వీధులన్నిటిలోన ఏ వీధి మేలు, మంచివారున్నట్టి మా వీధి మేలు. మంచివారు నివసించేటటువంటి మా వీధే అన్ని వీధుల కంటే మంచిది. ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు, పాడి పంటలు కలుగు మా ఊరు మేలు. పాడి పంట సమృద్ధిగా కలిగినటువంటి మా ఊరే అన్ని ఊర్ల కంటే మేలు. చూడండి, గడపల్లో చూసుకుంటే మా గడప మేలు, అరుగుల్లో చూసుకుంటే మా అరుగే మేలు, వీధుల్లో చూసుకుంటే మా వీధే మేలు, ఊర్లో చూసుకుంటే మా ఊరే మేలు. చూడండి, ఇక్కడ మంచి ఏదైతే మంచి ఉంటుందో ఆ మంచి ఎక్కడ ఉంటుంది అంటే మా ఇంటిలో ఉంటుంది, మా గడప లోపల, మా అరుగు మీద ఉంటుంది, మా వీధిలో ఉంటుంది, మా ఊరిలో ఉంటుంది అని ఈ గేయం చక్కగా చెప్పడం జరిగింది. ఈ గేయాన్ని గురించి మనం చక్కగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గేయాన్ని పాడుకుందాం నాన్న. గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చున్న మా అరుగు మేలు. వీధులన్నింటిలోన ఏ వీధి మేలు, మంచివారున్నట్టి మా వీధి మేలు. ఊరులన్నింటిలోన ఏ ఊరు మేలు, పాడి పంటలు గల్గు మా ఊరు మేలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడన్నా. గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. అరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చున్న మా అరుగు మేలు. వీధులన్నిటిలోన ఏ వీధి మేలు, మంచివారున్నట్టి మా వీధి మేలు. ఊరులన్నింటిలోన ఏ ఊరు మేలు, పాడి పంటలు గల్గు మా ఊరు మేలు. మనం నెక్స్ట్ వర్క్ బుక్ వెళ్ళిపోదాం. చూడండి నాన్న, వర్క్ బుక్లో చూడండి 10th వన్, ఏది మేలు. అభ్యాస భాగం. ఏది మేలు గేయాన్ని రాయండి అన్నాడు. ఏం చేయాలి మీరు? ఇక్కడ నీట్ హ్యాండ్ రైటింగ్తో టెక్స్ట్ బుక్లో ఏది మేలు అనే గేయం. చూడండి, ఇక్కడ గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు. మీకు ఇక్కడ రాయడానికి సరిపోలేదనుకోండి, ఈ లైన్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ లైన్స్ని ఇలా స్కేల్ పెట్టి పెన్సిల్ పెట్టి ఎక్స్టెండ్ చేసుకుని రాయండి నాన్న. ఈరోజు మీ నోట్బుక్లో రాయాల్సిన లేదు నాన్న, ఎందుకంటే ఇక్కడ వర్క్ బుక్లో ఫుల్గా ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి ఇది నోట్స్లో రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ టెక్స్ట్ బుక్లో చదివి వర్క్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి నాన్న. వర్క్ బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీరు చక్కగా పద్యం అంటే ఈ గేయాన్ని గడగడా చెప్పేలాగా, గడపలన్నిటిలో ఉన్న ఏ గడప మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు అని లైన్స్ అన్నీ కూడా 1 by 1 చక్కగా గడగడా చెప్పేసేలాగా చదువుతారనుకుంటూ, వర్క్ బుక్ నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేస్తారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.